క్యాన్సర్ని క్యూర్ చేసే వాటిల్లో మనకి కీమోథెరపీ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్లో మనకి మెయిన్గా ఉండే ప్రాబ్లం ఏంటి అంటే క్యాన్సర్ కణాలు అనేవి పెరగడం. అండ్ నార్మల్ కణాలు పెరిగిన దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-20% ఫాస్ట్గా క్యాన్సర్ కణాలు పెరుగుతాయి. సో కీమోథెరపీ అనేది ఇవ్వడం వల్ల ఆ క్యాన్సర్ కణాలని పెరుగుదల అనేటువంటిది ఫాస్ట్ తగ్గుతుంది. సెకండ్ థింగ్, కొత్త కణాలు పెరగకుండా ఆపుతుంది. ఈ కీమోథెరపీ అనేది మనం ఇంజెక్షన్ రూపంలో అయినా ఇవ్వచ్చు, ట్యాబ్లెట్ రూపంలో అయినా ఇవ్వచ్చు. వాటిలో ఉన్న కెమికల్స్ ఆబ్వియస్లీ క్యాన్సర్ కణాల మీద యాక్ట్ చేసి క్యాన్సర్ కణాలని చంపుతాయి. ఆ క్యాన్సర్ సెల్ గ్రోత్ అనేది ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కోలాగా ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్కి చాలా ఫాస్ట్గా ఉండొచ్చు, కొన్ని క్యాన్సర్కి కొంచెం స్లోగా ఉండొచ్చు. బట్ కీమోథెరపీ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి క్యాన్సర్ కణాలను చంపడమే. కీమోథెరపీ అనేది మనం ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్యాన్సర్స్లో ఇస్తామండి. కొన్ని క్యాన్సర్స్ చాలా అర్లీ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఉండి, అది కూడా అన్ని క్యాన్సర్లు కాదు, కొన్ని క్యాన్సర్స్కి మాత్రం ఫస్ట్ స్టేజ్లో ఉండి, లేకపోతే పేషెంట్ కనుక కీమో తీసుకుంటే తట్టుకోలేని పొజిషన్లో ఉన్నాడు, లేకపోతే బాగా పెద్ద వయసు ఉంది, లేకపోతే పేషెంట్ ఆల్రెడీ బెడ్ రిడన్ అయిపోయి ఇంకా తన పనులు కూడా తను చేసుకోలేని పొజిషన్లో ఉన్నాడు. అలా ఉన్న వాళ్ళల్లో జనరల్గా మనం కీమోథెరపీ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తాం. ఎందుకంటే కీమోథెరపీకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, అంటే అది ఇవ్వడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో మాత్రం ఆలోచిస్తాం. అది కాకుండా మిగతా అన్ని క్యాన్సర్లలో మనం ఆల్మోస్ట్ ఆల్ కీమోథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీ ఎన్ని సైకిల్స్ ఇస్తాం, ఎన్ని నెలలకి ఇస్తాం, ఎన్ని నెలల గ్యాప్లో ఇస్తాం, లేకపోతే ఎన్ని వారాల గ్యాప్లో ఇస్తాం అనేది క్యాన్సర్ బట్టి మారుతుంది. అన్ని క్యాన్సర్లకి ఒకటే రకమైన కీమోథెరపీ ఉండదు. అన్ని క్యాన్సర్లకి ఒకటే రకంగా కీమోథెరపీ ఇవ్వబడడం అనేది జరగదు. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క టైం బట్టి, ఆ క్యాన్సర్ వచ్చిన స్టేజ్, ఆ పేషెంట్కి ఉన్న ఏజ్, సెకండ్ థింగ్ ఆ పేషెంట్ ఎంత హెల్తీగా ఉన్నాడు, వీటన్నిటి బట్టి మనం ఇచ్చే కీమోథెరపీ షెడ్యూల్ అనేది మారుతుంది.